హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో 41 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. కింద కూర ఉంది కదా, ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ 15.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. 16.5 కొంచెం దూరంలో అదే విధంగా 16.5 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ 5.5 మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే అబోవ్ ఉంటే ఏదైనా 5.5 పెట్టుకోవచ్చండి మాక్సిమం. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 41 అంటే 10.5 ఒక పార్ట్, 1.5 ఖర్చు. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. చెస్ట్ లైన్లో షోల్డర్ 5.5 పెట్టాం కదా, అదే షోల్డర్ 5.5 ఇక్కడ కూడా పెట్టండి. చెస్ట్ లైన్లో మార్క్ చేయండి. ఈ విధంగా బాక్స్ మార్క్ చేయండి. 1.5కి కార్నర్లో మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఆర్మ్ హోల్ 9.5 వచ్చిందో లేదో చూడండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. వేస్ట్ 35 అంటే 1 పార్ట్ పావు తక్కువ 9, దానికి 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నెక్ విడ్త్ 4.5 ఉంది, దానికి హాఫ్ ఇంచ్ కలపండి. 5.5 మార్క్ చేయండి. 2.5 మార్క్ చేయండి. పైన కింద 2.5 మార్క్ చేయండి. పైన 2.5 సరిపోతుందండి. ఈ విధంగా 2.5 మార్క్ చేయండి. నేను కస్టమర్ బ్లౌజ్తో చూపిస్తాను మీకు. నెక్ సరిపోయిందా లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది. నెక్ సరిపోకపోతే ఎక్కువైతే తగ్గించండి, తగ్గితే పెంచండి. ఎలా పెంచుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకోండి. షోల్డర్ దగ్గర పట్టుకోండి, 2 జాయింట్ దగ్గర ఈ విధంగా షోల్డర్ కుట్టు దగ్గర పట్టుకుని ఈ విధంగా పావు ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసిన దానికి పావు ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తే కరెక్ట్ అండి. నెక్ వాళ్ళది ఎంత ఉందో మనది అంతే ఉంటుంది. ఒకవేళ ఎక్కువైతే తగ్గించుకోవాలి, తగ్గితే పెంచుకోవాలి. ఇక అంతేను. ఈ విధంగా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. మార్కింగ్ మీదే కట్ చేయాలండి. ఎక్స్ట్రా పీస్ ఏం కట్ చేయకూడదు. చంకలో కూడా కాట్ పెట్టండి. వీలు తీసుకొని మార్క్ చేయండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనము మెజర్ చేసుకోవసరం లేదు. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఆపోజిట్లో క్లాత్ ఇటు వైపు బ్యాక్ తీసాం కదా, ఇంకొక వైపు ఉంది కదా, ఈ విధంగా రివర్స్ చేయండి. ఇప్పుడు రివర్స్ చేసి డబుల్ ఉంది కాబట్టి మళ్ళీ డబుల్ వేయండి. ఈ విధంగా 4 లేయర్స్ రావాలండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లోనే ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. కింద కూర ఉంది కదా, ఎప్పుడైనా హ్యాండ్కి కూర పీస్ మళ్ళీ తిప్పి వేయాలండి. అలాగే కరెక్ట్. అంతేగాని కూర ఉంది కదా అని మడిచి హెమ్మింగ్ చేసేయకండి, రాంగ్ అది. అలా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి ముడతలు ముడతలుగా హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది. అదొకటి స్టిఫ్నెస్ ఉండదు. ఇలా మడిచుకోవడం వల్ల మనకి ఈజీ బాగుంటుంది. హ్యాండ్ లెంత్ 8, దానికి 3/4 ఇంచ్ కలపండి. పావు తక్కువ 9, ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే పావు తక్కువ 9, దానికి 3.5 ఆర్మ్ డౌన్. హ్యాండ్ లెంత్ ఎంతైనా ఆర్మ్ డౌన్ అదే ఉంటుందండి. హ్యాండ్ లెంతే మారుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. క్రాస్‌గా 9.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 9.5 కదా, క్రాస్‌గా 9.5 మార్క్ చేయండి. ఈ విధంగా 1.5 ఖర్చు ఎంత ఉందో ఖర్చు అంత పెట్టేసేయండి. హ్యాండ్ లూజ్ 7.5, అక్కడి నుంచి 1.5 ఖర్చు. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఎప్పుడైనా 1.5 మార్క్ చేయండి. హ్యాండ్ లెంత్ పెరిగినంత మాత్రాన ఆర్మ్ డౌన్ మారదండి. ఆర్మ్ డౌన్ అక్కడే ఉంటుంది. చంక భాగం అక్కడే ఉంటుంది. హ్యాండ్ లెంతే మారుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయాలి. ఎప్పుడైనా మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు, ఇబ్బంది అయిపోతుంది. బ్లౌజ్ సరిపోదు మనకి. ఎప్పుడైనా మార్కింగ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకే కట్ చేయాలి. జాయింట్ ఉంది కదా, ఈ విధంగా ఓపెన్ చేసేయండి. చంకలో కాట్ పెట్టేసేయండి. సెంటర్ కాట్ పెట్టండి. ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి హాఫ్ ఇంచ్ లోతు తీయండి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా తీసుకోవాలి. మార్క్ చేసి కూడా తీసుకోవచ్చండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలా మెజర్‌మెంట్స్‌తో ఉన్నాయి. మీరు ఒక్కసారి అన్నీ చెక్ చేయండి. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలండి. ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. క్రాస్‌గా వెయ్యాలి. పావించ్ ఎక్స్ట్రా ఉంచాలండి. బ్యాక్ పార్ట్ మీద పావించ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టికి ఫ్రంట్ నెక్ 6.5. ఈ విధంగా ముందు మెడ 6.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా మనకి, కరువు స్కేల్, ఈ విధంగా రౌండ్ తీసేయండి.
చంకలో యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలాగే కట్ చేయండి. చంకలో ఈ విధంగా వీలుతో మార్క్ చేయండి. ఇది మార్క్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకుంటామండి. క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉండాలండి. షోల్డర్ దగ్గర సేమ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి. చంకలో కూడా ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి. మార్కింగ్ మీద ఆల్రెడీ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసేయాలి చంకలో గూడా. ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మీకు ఇది ఈజీగా లేదనుకుంటే గుండు పిన్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. కదలకుండా ఉంటుంది. అలా కట్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుందండి. ఎప్పుడైనా కటింగ్‌లోనే మాక్సిమం ఉంటుందండి. కటింగ్ వస్తే ఆల్రెడీ స్టిచ్చింగ్ దాని మీదే కాబట్టి మనం హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ ఎంత ఉంచాలో అంత మార్క్ చేసుకుంటాం. చెస్ట్ 10 పెట్టండి. అక్కడి నుంచి చెస్ట్ లైన్ 10 కదా! ఒకటి 1 ½ 2 ½ పెట్టండి. సేమ్ అదే విధంగా 6:30 దగ్గర పెట్టండి. 10, 1:30, 2:30 అంటే ఓవరాల్‌గా ఫ్రంట్ లెంత్ 14 వచ్చింది. నేను కస్టమర్ బ్లౌజ్ చూయిస్తానండి మీకు. ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళదెందుకు ప్రాబ్లమ్ వచ్చిందో, వాళ్ళెందుకు నా దగ్గరికి తీసుకొచ్చారు ఆ బ్లౌజ్ అని వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పారు. మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చెస్ట్ 41 కాబట్టి 4:15 దగ్గర మార్క్ చేయండి. చూడండి 4:15 అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. నేనిది చెప్పేసిన తర్వాత కస్టమర్ బ్లౌజ్ తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండండి కస్టమర్ 41 అంటే పెద్ద సైజే వస్తుంది. డాట్ చూడండి 1 ఇంచ్ డాట్ కూడా లేదు. ఫోల్డ్ చేయలేదు. 1 ½ పైకి కూడా లేదండి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే కస్టమర్‌కి చెస్ట్ పైకి ఎక్కేస్తుంది. అలా ఎక్కితే నొప్పిగా ఉంటుంది. ఒకటేను చెస్ట్ పార్ట్ కప్ సైజ్ బాగా లేసి ఉండకపోతే ఏమవుతుందంటే అలికేసినట్టు ఉంటుంది. అదొక ప్రాబ్లము. ఇంకొకటేంటంటే చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది. అలా ఎక్కియకూడదండి. చూడండి 1/2 ఇంచ్ చంకలో లోతు తీసేయాలి. ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని మనం ఎలా పడితే అలా చేసేయకూడదు. ప్రాబ్లమ్ తెలుసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ వేయాలి. చూడండి కటింగు, స్టిచ్చింగు ఉంటుంది. దాన్ని బట్టేను. ఇక 1/2 ఇంచ్‌కి మార్క్ చేసి, డౌన్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఇలా తీయడం వల్ల షేపు నిలబడి పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ బావుంటుందండి. ఇలా చేయడం వల్ల మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఏదన్నా చిన్న పీస్ పడితే మనం అతుకు జాయింట్ వేస్తాము అంతేను. ఆల్రెడీ మన ఛానల్‌లో జాయింట్ ఎలా ఏసుకోవాలో ఫ్రంట్ పార్ట్‌కి వీడియో ఉందండి. షార్ట్ లాగా. మీరొకసారి చూడండి డౌటొస్తే జాయింట్ ఎలా వేసుకోవాలో. చంకలో లోతు తీసేసేయండి. ఈ విధంగా లోతు తీసేసి కాటు పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీయాలండి చంకలో. మనం హ్యాండ్‌కి 1/2 ఇంచ్ లోతు తీసాం కదా! అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా చంకలో 1/2 ఇంచ్ లోతు తీయాలి. నేను ఇలాగే స్టిచ్ చేస్తానండి. ఏదైనా ఇలాగే కట్ చేస్తాను. నేను స్టూడెంట్స్‌కి కూడా ఇలాగే చెప్తాను. మా స్టూడెంట్స్‌కి కూడాను. సేమ్ మీకు కూడా అదే విధంగా అదే ప్రాసెస్‌లో చెప్తున్నాను. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఏ రిమార్క్ ఉండదు. కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతారు. మరలా మరలా మన దగ్గరికే వస్తారు. వాళ్ళెక్కడికి వెళ్ళరండి. ఒకసారి ఫిట్టింగ్ కుదిరిన తర్వాత ఎంత దూరమైనా ఎళ్తారండి. ఈ విధంగా వేలుతో మార్క్ చేసేయండి. అలా ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మనకు కూడా సాటిస్ఫాక్షన్ మనీ తీసుకున్నాం, మన అకౌంట్‌లో యేసుకున్నాం అన్నట్టు కాకుండా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. చాలా బావుంటుంది. నేనైతే ఈ ఫీల్డ్‌లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే అంత బావుంటుంది. వాళ్ళకేం కావాలో అది ఇవ్వగలిగామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్‌లో తీసుకోండి. తీసుకొని ఫ్రంట్ పార్ట్ పరచండి. పరిచి గ్యాప్ ఎంతొచ్చిందో చూసుకోవాలండి. దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి. అంతేగాని 2 ఇంచులు, 3 ఇంచులు మన ఇష్టం వచ్చినట్టు తీసేసుకోకూడదు. అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 సమానంగా రావు. అలా రాకపోతే మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ, తక్కువ వస్తుంది. లాగేసి స్టిచ్ చేస్తాం సరిపోలేదని చెప్పి అలా చేయకూడదు. ఒకసారి ఈ విధంగా ప్లేస్ చేయండి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీసాం కదా! ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావు ఇంచ్ ఉంచాం కదా! ఆ 2 కనిపించాలా అలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి. చూడండి 2 ఉంది. 2 ఉంటే ఇంచున్నర కలపండి. అంటే 3:30, 3, 3:30 తీసుకోవాలండి. అంతేను. ఎంతున్నా దానికి ఇంచున్నర కలపాలి. అలానే 1 ఉందని ఇంచున్నర కలపకూడదు. 2:30 అవుతుంది. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. 3, 3 ½ 4 కూడా వస్తుంది. అలా మనం అవసరాన్ని బట్టి మనకెంత కావాలో అంత తీసుకోవాలి గానీ, తక్కువ తీసుకోకూడదు. 3 ½ మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఎప్పుడైనా లైన్ డ్రా చేసుకుంటేనే ఈజీ అవుతుందండి. పావు తక్కువ 9 దానికి పావించి కలపండి. అంటే 9:15
సారీ. పావు తక్కువ 9 దానికి హాఫ్ ఇంచ్ కలపండి. 9:15 అక్కడి నుంచి 1 ½ మార్క్ చేయండి. 4 దగ్గర 3 తీసుకోండి. ఈ విధంగా 3 తీసుకొని మార్క్ చేయండి. ఈ విధంగా షేప్ తీయాలండి. చూడండి హాఫ్ ఇంచ్‌కి ఇలా డాట్స్ రూపంలో పెట్టుకుంటేనే మనకి షేప్ బాగా వస్తుంది. అంతేగాని మీరు గీసేయకండి. గీస్తే నీట్‌గా రాదండి. ఎప్పుడైనా డాట్స్ పెట్టుకుంటా ఎళ్తేనే నీట్‌గా ఉంటుంది కొన్ని. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉంచాం కదా! పావించి క్రాస్‌గా ఈ విధంగా తీసేయండి. కాట్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకోవాలండి. షేప్ బెల్టులు తీసుకునే విధానం ఇది. ఫ్రంట్ పార్ట్ అని తెలియాలి కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టికి రావాలంటే ఒక కాట్ పెట్టేసుకుంటే ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి అని తెలుస్తుంది. ఎప్పుడైనా ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. నేను ప్రతిదానికి ఇంటూ మార్క్ పెట్టుకున్నా అంటే ఇది రాంగ్ సైడ్ అండి. లోపల వైపుకి రావాలండి మనకి. బాడీకి టచ్ అవ్వాలని ఈ పార్ట్. అంతేనండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసాం కదా! పక్కన పెట్టాం. అది తీసుకొని బ్యాక్ పార్ట్‌కి సమానంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా ప్లేస్ చేసి చూడండి ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. ఈ విధంగా చెక్ చేసి 1 ఇంచ్ ఉండాలండి. అక్కడి నుంచి ఏమన్నా ఎక్కువ ఉంటే తీసేయండి. కొంచెం ఎక్కువ జస్ట్ నాకు లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. జస్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి. చిన్న పీసే కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.